శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 10 సోమవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం దండమూడి రామలక్ష్మి కళ్యాణ మండపం, కరాటంగ్ జంక్షన్, జంగారెడ్డిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 11 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం క్రాంతి కళ్యాణ వేదిక, మినీ బైపాస్ రోడ్, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు ముఖ్య గమనిక. నవంబర్ 1వ తేదీన జరగవలసిన ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన తుఫాను ప్రభావం వల్ల నవంబర్ 15వ తేదీకి మార్చబడింది. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తా ఉన్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. మీరు ఆశీర్వాదకరంగా ఆత్మలో ఎదగాలని ప్రతిదినము మీకోసం నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవుని యొక్క ఆత్మ మీ పక్షంగా ఉంది కనుకనే ఈ వాగ్దానాన్ని మీరు రిసీవ్ చేసుకోవటానికి దేవుడు సమయాన్ని ఇచ్చాడు. వాగ్దానాన్ని మనం తీసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 65వ అధ్యాయం 24వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఐజయా చాప్టర్ 65 వర్స్ 24లో సెకండ్ లైన్ మీరు అండర్లైన్ చేసుకోండి. మరలా చెప్తున్నాను, నెమ్మదిగా చెప్పిన ఓకే, నోట్ చేసుకోండి. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 24వ వచనం. 24వ వచనంలో 2వ లైన్ నేను చదువుతున్నాను. ఆ వాక్యం మీరు అండర్లైన్ చేసుకోండి. ఈ మాట ద్వారా దేవుడి దినాన్ని నిన్ను దర్శిస్తూ ఉన్నారు. వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరమిచ్చేదను, వారు మనవి చేయుచుండగా నేను ఆలకించేదను. దేవునికి మహిమ కలుగును గాక. వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరమిచ్చేదను. ఎంత అద్భుతమైన మాట దేవుడు నీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ప్రేమ కలిగిన వాడు ప్రేమించటంలో అసలు దేవుని ప్రేమ లాంటి ప్రేమ ఎక్కడ దొరకదు మనకి. మనం అడగక మునిపే, మనకి తలంపు రాక మునిపే ఆయనకు తెలుసు. ఇక్కడ అంటున్నారు ఆయన, వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను. దాని కింద వారు మనవి చేయుచుండగా నేను ఆలకించేదని. ఎంత తెలివైన దేవుడు అంటే మన దేవుడు. యేసయ్య ఎంత గొప్ప దేవుడు అంటే ఆయన నవ్వుకుంటూ ఉంటుంటారు అనమాట. నువ్వేది అడుగుతున్నావో ఆల్రెడీ నువ్వు చాలా పెద్ద అప్లికేషన్ పెట్టావు దేవునికి. నాకు ఇలా చేయవా, ఇది కష్టంగా ఉంది, లేకపోతే ఇలా జరిగితే ఇలా చేస్తే ఎంత బాగుంటుంది, నేను ఎంతో ఘనముగా ఉంటాను, నాకు ఈ యొక్క చీకటి దినాలన్నీ తీసి నా జీవితం వెలుగు దినాలు దయచేయి, ఆరోగ్యవంతమైన దినాలు దయచేయి, నేను నోటి నిండా నవ్వుకునే దినాలు నాకు దయచేయి, నేను సుఖముగా పండుకునే దినాలు నాకు దయచేయి. టెన్షన్స్ వల్ల నా వల్ల కావట్లేదు, చాలా స్ట్రెస్ ఎక్కువైపోతుంది అని అనుకుంటున్నావేమో. దేవుడి దినము నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. నీవు అడగక మునిపే ఆయన నీకు ఆల్రెడీ ఉత్తరం ఇచ్చాడు, ఆయన జవాబు ఇచ్చాడు. అది ఇంకా నువ్వు దాన్ని రికగ్నైజ్ చేయలేకపోతున్నావు. అయితే ఈరోజు దేవుడు నీకు ఇస్తున్నాము గొప్ప మాట ఏంటంటే, నువ్వు వేడుకొనక మునిపే నీకు ఉత్తరం ఇచ్చాను నేను, అయినా నువ్వు ప్రార్థన చేస్తుంటే నేను ఆలకిస్తున్నాను. ఆలకించుతున్నాడంటే ఆల్రెడీ యాక్షన్ అయిపోయింది, ఆల్రెడీ ఆయన క్రియ నీ పట్ల జరిగించేశాడు. నువ్వు అడిగేది దేవుని చిత్తంలో ఓకే అయిపోయింది. ఇంక పదే అడుగుతున్నావు అంటే మరి ఓకే అయిపోతే నాకు ఇంకేం కనపడలేదని అనుకుంటున్నావా? అది 25 పెద్దలు మధ్యకి వెళ్తుంది. ఆయన ఓకే చేసింది. 24 పెద్దలు కూడా 24 గంటల్లో చూడండి, దినము నాకు ఎన్ని గంటలు? మనకి 24 గంటలు. 24 గంటల్లో ఒక్కొక్క పెద్ద ఒక్కొక్క 1 అవర్ తీసుకుంటారనమాట. ఒక ఆత్మ సంబంధమైన అర్థాన్ని మీరు బాగా గమనించండి. 24 పెద్దలు 24 గంటల్లో 24 పంచుకుంటారు. ఒక్కొక్క పెద్ద ఒక్కొక్క గంట నీ ఇంటి దగ్గరుండి నీ దగ్గరుండి ఆ పనులు జరిగిస్తూ ఉంటుంటారు. ఎలా జరిగించాలి, అలా జరిగించాలి, ఇలా జరిగించాలని ఒక క్రమంగా ఒక పద్ధతి ప్రకారం ఆ 24 పెద్దలు ఆ పనులన్నీ కంప్లీట్ చేసి దేవుని దూతలు కూడా వారికి సహకరిస్తుంటుంటారు. చివరికి
పనులన్నీ ముగించి కంప్లీట్ అయ్యేటప్పటికి అది వెలుగులోకి రావటం నువ్వు చూస్తావు. ఎవరు మనసు మార్చాలో, ఎక్కడి నుంచి నీకు రావాలో, ఎక్కడ అడ్డులు ఆటంకాలు ఉన్నాయో ఆ అడ్డులు ఆటంకాలు ఎలాగ అద్భుతముగా, అంటే కొన్ని సమయాలు అని అనుకుంటాం, ఈ మనుషుడు ఎలా మారాడు, వీళ్ళు ఎలా మారారు, ఇక్కడి నుంచి నాకు ఎలా దారి దొరికింది అని అనుకుంటే మనము ప్రార్థన చేయక మునిపే ఆయన ఆల్రెడీ నీ పట్ల ద్వారాలు తెరిచాడు. నీవు అడగక మునిపే ఆయన కార్యములు సిద్ధము చేసాడు. అద్భుతమైన బహుమానం ఎత్తుకుని నువ్వు సాక్ష్యం ఇవ్వబోతూ ఉన్నావు. గర్భఫలముతో నువ్వు దేవుని గణపరచబోతూ ఉన్నావు. నీకు చేయి దాటిపోయినటువంటి ఆశీర్వాదము, ఆస్తి అవ్వచ్చు, లేకపోతే ధనం అవ్వచ్చు, గోల్డ్ అని ఏదైనా, సిరి సంపదలు ఏదైనా వెళ్ళిపోయినాయి అని అనుకుంటున్నామేమో. వెళ్ళిపోయింది ప్రభు, అది పోయింది, ఇది పోయిందని అనుకుంటున్నామేమో. ఆల్రెడీ ఆయన నువ్వు అడగక మునిపే ప్లాన్లో పెట్టుకున్నాడు. దాన్ని నువ్వు చూడబోతున్నావు. ఇప్పుడు నువ్వు ప్రార్థన చేస్తున్నావు అంటే ఆయన ఆలకిస్తున్నాడు అని అనుకుంటాడు. నీకు తెలియదు కదా. ఓకే, చెప్పు, ప్రార్థన చేయి, మాట్లాడు అంటుంటాడు అనమాట. ఆయన ఒక పెద్ద మనిషి మనం చెప్తున్నప్పుడు ఎట్లాగా ఆలకిస్తాడో అలాగా యేసయ్య ఆలకిస్తూ ఉన్నాడు. నువ్వు అనుకుంటున్నావు నేను ప్రార్థన చేస్తున్నాను, నువ్వు ఆలకించడమే కానీ నాకు ఏ జవాబు లేదా అని అడుగుతున్నావు కదా. ఇదిగో ప్రార్థన శక్తి ద్వారా దేవుడికి జవాబు పంపించాడు. ఏంటంటే నువ్వు అడిగినది ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. నువ్వు అడగక మునిపే దానిని దేవుడు ఉత్తరం ఇచ్చి ఉన్నాడు, జరిగించి ఉన్నాడు. మరి వెంటనే వెలుగులోకి రాబోతుంది. దేవుడిని కార్యమును సఫలము చేశారు. ఆ గొప్ప సాక్ష్యమును నువ్వు సమాజం ఎదుట చెప్పే సమయం ఆసన్నమైపోయింది. ఆత్మ తోడుండును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 10 సోమవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం దండమూడి రామలక్ష్మి కళ్యాణ మండపం, కరాటంగ్ జంక్షన్, జంగారెడ్డిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 11 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం క్రాంతి కళ్యాణ వేదిక, మినీ బైపాస్ రోడ్, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు ముఖ్య గమనిక. నవంబర్ 1వ తేదీన జరగవలసిన ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన తుఫాను ప్రభావం వల్ల నవంబర్ 15వ తేదీకి మార్చబడింది. దేవునికి వందాలండి. అలాగే ఇసాకయ్య గారు కూడా వందాలండి. నాకు ముందర 2 అమ్మాయిలండి. సెకండ్ అమ్మాయి పుడితే నేను చాలా అప్సెట్ అయ్యానండి, బాగా పుట్టలేదని. అయితే 3సారి కూడా ప్రెగ్నెంట్ అయినండి. అయితే ఇంకెందుకులే, 2 అమ్మాయిలు ఉన్నారు కదా అని తీసేసుకున్నానండి టాబ్లెట్లు వేసుకుని. అయితే మళ్ళీ 4వసారి కూడా మళ్ళీ ప్రెగ్నెంట్ అయ్యానండి. అయినా సరే హాస్పిటల్ చుట్టూ చాలా తిరిగానండి టాబ్లెట్ల కోసం. కదా ఇప్పుడైతే పని అవుదమ్మా, చాలా వీక్ అయిపోతే ఇప్పుడు వేసుకుంటాను చెప్పారండి. సరే ఇంకేదైతే అది అయింది అనేసి ఇంకా దేవుడి మేము ప్రారంభిస్తున్నానండి. అప్పుడు మా ఆయన గారు ఇప్పుడు గొప్పతో వచ్చి పాస్ట్ గారు సారండి. అయితే అప్పుడు పాస్ట్ గారు మగ బిడ్డ పుడతారని చెప్పారండి. అలాగే మళ్ళీ నాకు కుమారుడు పుట్టాడండి. 2 అమ్మాయిల తర్వాత బాబు పుట్టాడండి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 10 సోమవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం దండమూడి రామలక్ష్మి కళ్యాణ మండపం, కరాటంగ్ జంక్షన్, జంగారెడ్డిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 11 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం క్రాంతి కళ్యాణ వేదిక, మినీ బైపాస్ రోడ్, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు ముఖ్య గమనిక. నవంబర్ 1వ తేదీన జరగవలసిన ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన తుఫాను ప్రభావం వల్ల నవంబర్ 15వ తేదీకి మార్చబడింది. ప్రభు స్తోత్రములండి.
షకయ్య గారికి వందనాలండి. అల్లుడి గారికి అయితే జాబ్ లేదండి. 5 నెలల నుంచి మేము చాలా బాధపడ్డామండి. షకయ్య గారు మా కోసం ఎంతో, మా అల్లుడి గారి కోసం ప్రార్థన చేసేవారండి. సరస్వతి కోసమే చెప్పారండి షకయ్య గారు. అది ఎలా ఆశీర్వాదం ఉంటుందో, మీరు జాబులు లేదన్న వాళ్ళకి జాబులు, గృహాలు లేని గృహాలు ఇస్తారని ఆశీర్వాదం కోసం చెప్పారండి షకయ్య గారు. అయితే మొన్న మా పాపాలు ముగింపుకు వచ్చారండి, ప్రార్థన చేయించుకున్నారండి. ప్రార్థన చేసిన రీతిగా అయితే మొన్న సోమవారం జాయిన్ అయ్యారండి. ఒక కంపెనీలో సూపర్వైజర్ జాబ్ ఇచ్చారండి. అల్లుడి గారికి ఎంతో గొప్ప కార్యం చేశారండి. షకయ్య గారు చేస్తున్న ప్రార్థన వల్ల దేవునికి స్తోత్రం అండి. ఇస్తున్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 10 సోమవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం దండమూడి రామలక్ష్మి కళ్యాణ మండపం, కరాటంగ్ జంక్షన్, జంగారెడ్డిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 11 మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం క్రాంతి కళ్యాణ వేదిక, మినీ బైపాస్ రోడ్, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు ముఖ్య గమనిక. నవంబర్ 1వ తేదీన జరగవలసిన ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన తుఫాను ప్రభావం వల్ల నవంబర్ 15వ తేదీకి మార్చబడింది. ఇస్సాగయ్య గారికి నా వందనాలు. మా పెద్దమ్మాయికి 2016లో మా తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేశానండి. మా అమ్మాయి కన్సీవ్ అవ్వాలని రాజమండ్రి ప్రతి నెల నేను వస్తానండి. వస్తే అందరూ అన్నారు, ముందు స్పాన్సర్ చేస్తే మీ అమ్మాయి కన్సీవ్ అవుతుంది అన్నారు. నేను 10,000 స్పాన్సర్ చేశానండి 2022లో. 6 నెలలు తిరగకుండా 10 కాసుల బంగారం, సుమారుగా 10 లక్షలు వెంటనే ఇచ్చేసాడండి దేవుడు నాకు. 6 నెలలు తిరగకుండా తాడేపల్లిగూడెం మళ్ళీ అయ్యగారి దగ్గరికి వెళ్ళానండి. అయ్యగారు, నా కూతురు కన్సీవ్ అవ్వాలి, నా ఈ బంగారం వెండి నాకు ఏమొద్దంటే, నువ్వు ఇంకా బోళ్ళు బంగారం కొంటావు, నీ కూతురు కన్సీవ్ అవుతుంది అన్నారు. చాలా ఏడ్చానండి. సిద్ధాంతులు ఎవరు కూడా IVF అయితేనే అవుతుంది, మీ అమ్మాయికి పిల్లలైతే కలగరని చెప్పారండి. కానీ దేవుడు ఇంత గొప్ప న్యాయం నా జీవితంలో చాలా చేశాడండి. నా కూతురు అసలు ఇలా వెంటనే కన్సీవ్ అవుతుంది అనుకోలేదండి. మే 18వ తారీఖు నా కూతురు కన్సీవ్ అయిపోయిందండి. కేవలం 18 రోజుల్లో దేవుడు కార్యం చేశాడండి. ఇప్పుడు మా మనవరాలు తీసుకొచ్చానండి. ఇప్పుడు 11వ నెల, పెళ్ళైన 9 సంవత్సరాలకండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 10 సోమవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం దండమూడి రామలక్ష్మి కళ్యాణ మండపం, కరాటంగ్ జంక్షన్, జంగారెడ్డిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 11 మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం క్రాంతి కళ్యాణ వేదిక, మినీ బైపాస్ రోడ్, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు ముఖ్య గమనిక. నవంబర్ 1వ తేదీన జరగవలసిన ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన తుఫాను ప్రభావం వల్ల నవంబర్ 15వ తేదీకి మార్చబడింది. మురమల నుంచి వచ్చామండి. నేనైతే మా కోళ్ళకి 2 గర్భిణీలు పోయినాయండి. అయ్యగారు ఇలాగ మా కోళ్ళకి గర్భఫలం కావాలని సరగానే అయ్యగారు ప్రార్థన చేసి ఫలం ఇచ్చారండి. అది పట్టుకెళ్ళి ఇచ్చానండి ఇంటి దగ్గర. మా బాబు మా కోళ్ళు ప్రార్థన చేసుకుని తిన్నారండి. ఆ నెలలోనే కన్సీవ్ అయిందండి. కవల పిల్లలండి. ఆ బిడ్డలు కూడా దేవుడే ఇచ్చాడండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ఆమేన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి.
స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 10 సోమవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం దండమూడి రామలక్ష్మి కళ్యాణ మండపం, కరాటంగ్ జంక్షన్, జంగారెడ్డిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 11 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం క్రాంతి కళ్యాణ వేదిక, మినీ బైపాస్ రోడ్, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు ముఖ్య గమనిక. నవంబర్ 1వ తేదీన జరగవలసిన ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన తుఫాను ప్రభావం వల్ల నవంబర్ 15వ తేదీకి మార్చబడింది. దేవుడి నామాన స్తోత్రం అండి. మేము పెద్ద మేరం వచ్చినప్పుడు మా పాప నీళ్లు పోసుకుందండి. అయితేనండి మా పాపను తీసుకొచ్చి ప్రవక్త గారికి ఒకటే చెప్పేవండి, మాకు 2 పాపలండి, అసలు మా ఇంట్లో మగపిల్లడు పుట్టలేదండి అని నేను దుఃఖంతో, ఎంతో వేదనతో నేను ప్రవక్త గారు చెప్పినప్పుడు, నువ్వు మనవని ఎత్తుకుని వస్తావు పో అన్నారండి. ఒక్క మాట అండి. ఆ రోజున నాలోకి ఒక గొప్ప వెలుగు వచ్చిందండి. నిజంగా మాకు మనవడు పుట్టాడండి. దేవుడికి నిండు వందనాలండి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 10 సోమవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం దండమూడి రామలక్ష్మి కళ్యాణ మండపం, కరాటంగ్ జంక్షన్, జంగారెడ్డిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 11 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం క్రాంతి కళ్యాణ వేదిక, మినీ బైపాస్ రోడ్, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు ముఖ్య గమనిక. నవంబర్ 1వ తేదీన జరగవలసిన ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన తుఫాను ప్రభావం వల్ల నవంబర్ 15వ తేదీకి మార్చబడింది. కొత్తపేట మండలం వాడపల్లి నుంచి వచ్చామండి. నాకు వివాహం జరిగి 6 సంవత్సరాలు అయింది. 4 సంవత్సరాలకు గర్భఫలం వచ్చింది కానీ నిలబడలేదు, అబార్షన్ అయిపోయింది. 6 ఇయర్స్కి ఇక్కడికి వచ్చాను నేను. మా వదిన చెప్పింది ఇలా 7 వారాలు పూర్తవకుండానే నాకు 6 నెలలకే గర్భం దేవుడు ప్రసాదించాడండి నాకు. ఇప్పుడు పాపకి 4వ నెల అండి. నాకు పాప పుట్టింది. విశాఖ అయ్య గారికి ధన్యవాదాలండి. దేవుడికి నా వందనాలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 10 సోమవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం దండమూడి రామలక్ష్మి కళ్యాణ మండపం, కరాటంగ్ జంక్షన్, జంగారెడ్డిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 11 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం క్రాంతి కళ్యాణ వేదిక, మినీ బైపాస్ రోడ్, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు ముఖ్య గమనిక. నవంబర్ 1వ తేదీన జరగవలసిన ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన తుఫాను ప్రభావం వల్ల నవంబర్ 15వ తేదీకి మార్చబడింది. ఇసుకయ్య గారికి నా నిండు వందనాలు. నాకు పెళ్ళయి 5 సంవత్సరాలు అవుతుంది. నాకు పిల్లలు లేరు. నేను ఈ ప్రార్థనా శక్తికి వచ్చిన ద్వారా నాకు మగ కుమారుని కావాలని కోరుకున్నాను. అలాగే ఇసుకయ్య ద్వారాగా ప్రార్థన చేయించుకున్నాను. అలాగే నాకు మగ కుమార్తెని ఇచ్చారు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి.
స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 10 సోమవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం దండమూడి రామలక్ష్మి కళ్యాణ మండపం, కరాటంగ్ జంక్షన్, జంగారెడ్డిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 11 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం క్రాంతి కళ్యాణ వేదిక, మినీ బైపాస్ రోడ్, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు ముఖ్య గమనిక. నవంబర్ 1వ తేదీన జరగవలసిన ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన తుఫాను ప్రభావం వల్ల నవంబర్ 15వ తేదీకి మార్చబడింది. మా పాపకి ఇద్దరు అమ్మాయిలని ముందు ఇద్దరు అమ్మాయిలు అయితేని చాలా అవమానం పడిసివ్వరు. అందరూని ఆపరేషన్ చేయించేద్దాం అనుకున్నానండి. ఇద్దరు అమ్మాయిల తర్వాత వెళ్ళిపోతున్న తర్వాత మళ్ళీ దేవుడి గర్భఫలం ఇచ్చాడండి. మరి ఇచ్చిన తర్వాత తండ్రి ఇద్దరు ఆడపిల్లలు మరి ఇలాగ ఉందండి. దేవుడిని అడిగానండి. అడిగితే దేవుడి నమ్మరాలకి ఇచ్చి మగబిడ్డని ఇచ్చాడండి. ఇచ్చిన తర్వాత ఒళ్ళు పుడుతుంతో ఒళ్ళు అయితే బాగోలేదండి. ఏంటి తండ్రి మగబిడ్డని ఇచ్చావు, ఒళ్ళు ఇలాగ ఉంది ఏంటని ఏడ్చానండి. నాకు ఎవరి ద్వారా నువ్వు విశాఖయ్య గారు ప్రార్థనకి వెళ్ళమ్మా స్వస్థపరుతారు అన్నారండి. అలా నావిడండి. వెళ్ళిన తర్వాత నేను పాలకొల్లు అయితే సంవత్సరం వెళ్ళానండి. వెళితే అయ్య గారు రాలిపోద్దమ్మా అనివారండి. దేవుడి కృపల్ల మరి బిడ్డను చాలా స్వస్థపరిచారండి దేవుడు. అలాగే సాగయ్య గారి మాట కూడా చాలా మాకు నమ్మకం అయిందండి. మరి బిడ్డను ముట్టాడు, స్వస్థపరిచాడండి. మరి తల్లి బిడ్డలు శ్రేమంగా ఉన్నారండి. ఇసిన సాక్షిని దేవుడు దీవించలాగండి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 10 సోమవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం దండమూడి రామలక్ష్మి కళ్యాణ మండపం, కరాటంగ్ జంక్షన్, జంగారెడ్డిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 11 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం క్రాంతి కళ్యాణ వేదిక, మినీ బైపాస్ రోడ్, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు ముఖ్య గమనిక. నవంబర్ 1వ తేదీన జరగవలసిన ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన తుఫాను ప్రభావం వల్ల నవంబర్ 15వ తేదీకి మార్చబడింది. నా పేరు శ్రీలక్ష్మి అండి. మాది మోడేకూరు. మాకు పెళ్ళయి 3 సంవత్సరాలు అయ్యిందండి. అయితే 2 సార్లు అబార్షన్స్ అయ్యాయి. ప్రాబ్లం అయితే ఏమీ లేదు అన్నారు డాక్టర్లు. కానీ ఎందుకు అబార్షన్స్ అయ్యాయో చెప్పలేదండి. అయితే ప్రార్థనా శక్తికి రావడం మొదలుపెట్టానండి. నేను ప్రార్థనా శక్తికి వచ్చి అయ్యగారితో పిల్లలు కావాలండి అని చెప్పేసి అడిగానండి. పండు ఇచ్చారు. బాబు కావాలా పాప కావాలా అని అడిగారు. బాబు కావాలి అయ్యగారు అన్నానండి. ఎత్తుకునిరా పో అనేసి అన్నారండి. నేను ఆ మంత్లోనే కన్సీవ్ అయ్యాను. ఆపరేషన్ జరిగింది. నాకు బాబు పుట్టాడండి. బాబుకి ఏ ప్రాబ్లం లేదని చెప్పారు. వెంటనే బాబుని ఇచ్చేసారండి. ఇప్పటి వరకు బాబుకి ఏ ప్రాబ్లం రాలేదండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 10 సోమవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం దండమూడి రామలక్ష్మి కళ్యాణ మండపం, కరాటంగ్ జంక్షన్, జంగారెడ్డిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 11 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం క్రాంతి కళ్యాణ వేదిక, మినీ బైపాస్ రోడ్, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం.
ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు ముఖ్య గమనిక. నవంబర్ 1వ తేదీన జరగవలసిన ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన తుఫాను ప్రభావం వల్ల నవంబర్ 15వ తేదీకి మార్చబడింది. దేవుని నామానికి వందనాలండి. నాకైతే 8 సంవత్సరాల కిందట అయితే గడ్డ ఉందని చెప్పారండి డాక్టర్లు. నేనైతే భయంకరంగా ఎంతో బలహీనత పడి బాధపడతానండి. కానీ సఖయ్య గారు గడిచిన నెలలో అక్టోబర్ నెలలో తైలాభిషేకానికి వస్తూ నేను మొక్కుబడి చేసుకుని వచ్చానండి. అయ్యా వాగ్దానం ద్వారా కుమారుడితో నాతో మాట్లాడాలని. ఆ రోజు వాగ్దానం ఏమని వచ్చిందంటే, ఐగుప్తులు కలిగి రోగములు ఏది కూడా నీ దరికి చేరదని వాగ్దానం చెప్పారండి సఖయ్య గారు. నేను అనుకున్నట్లుగానే ఏ వాక్యం అయితే చెప్పాలని అనుకుని వచ్చానో అదే రీతిలో దేవుడు సఖయ్య గారు 2 పలికించారండి. కానీ నేను అదే వారంలో నేను మళ్ళీ టెస్ట్కి వెళ్తే మాకు కంటి వల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండదు అన్నారు. అప్పుడు ఎలాగుంది ఇప్పుడు అంతే ఉంది, కానీ దానివల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండదు, నీకు ఆపరేషన్ పడదని చెప్పారండి. ఈ సఖయ్య గారు ప్రవశించిన వాక్యాన్ని బట్టి, దేవుడు నన్ను బాగు చేసిన దాన్ని బట్టి దేవునికి అలాది వందనాలు చెల్లిస్తున్నాను. ఆమె. జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 10 సోమవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం దండమూడి రామలక్ష్మి కళ్యాణ మండపం, కరాటంగ్ జంక్షన్, జంగారెడ్డిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 11 మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం క్రాంతి కళ్యాణ వేదిక, మినీ బైపాస్ రోడ్, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు ముఖ్య గమనిక. నవంబర్ 1వ తేదీన జరగవలసిన ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన తుఫాను ప్రభావం వల్ల నవంబర్ 15వ తేదీకి మార్చబడింది.